ఇండియా అండ్ సౌదీ అరేబియా సైన్ వాటర్ మేనేజ్మెంట్ ప్యాక్ట్ అని అంటాం. సో భారతదేశం అదే విధముగా సౌదీ అరేబియా రెండు దేశాల మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. దాన్నే వాటర్ మేనేజ్మెంట్ ప్యాక్ట్ అని అంటాం. సో దీనిలో భాగంగా వాటర్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి, సో వాటర్ని మనం ఎలా కన్జర్వ్ చేయాలి, వాటర్ మనం ఎలా సేవ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రెండు దేశాల మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. సో వాటర్ యొక్క నీడ్ ఏంటి, ఎసెన్స్ ఏంటి ఈ ఉద్దేశంతో. సో జనరల్గా ఈ వాటర్తో మనం ఏం చేస్తాం, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వాటర్ యొక్క యూజ్ ఏమిటి? మనం డ్రింకింగ్ పర్పస్ కోసం ఈ యొక్క వాటర్ని యూజ్ చేస్తుంటాం. డ్రింకింగ్ పర్పస్ కోసం వాటర్ని యూజ్ చేస్తాం. అదే విధముగా ఇదే వాటర్ని మనం దేనికోసం యూజ్ చేస్తామండి? ఇరిగేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. సేమ్ వాటర్ని హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం, సో హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ అంటే జల విద్యుత్ ఉత్పత్తి కోసం యూజ్ చేస్తూ ఉంటాం. ఇండస్ట్రియల్ పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. ఇదే వాటర్ని యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి అనేక రకాలుగా మనకి నీటి వల్ల ఉపయోగం ఉంది. కాబట్టి దీన్ని కన్జర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అదేవిధంగా ఇంకొక టెక్నాలజీ పైన వీళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. సో అదే డీసెలనేషన్ అంటాం. డీసెలనేషన్ ప్లాంట్స్. డీసెలనేషన్ అంటే నీటిలో ఉన్నటువంటి ఉప్పుని తొలగించేటువంటి ప్రాజెక్ట్ అనమాట. నీటిలో ఉన్నటువంటి ఉప్పుని తొలగించిన తర్వాత ఆ నీటిని అనేక విధాలుగా ఉపయోగించుకునేటువంటి ప్రాజెక్టే దాన్ని డీసెలనేషన్ ప్రాజెక్ట్ అని అంటాం. సో దానిని ఇండియా అదేవిధంగా సౌదీ అరేబియా కలిసి డెవలప్ చేస్తూ ఉన్నాయి. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు నో హియర్.